పశ్చిమాసియా రూపంలో దేశానికి సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు కేంద్ర మంత్రులు. ఇంధనం, ఎరువులు, విదేశీ మారక ద్రవ్యం ఆదాపై ప్రజలు దృష్టి పెట్టాలన్నారు. పొదుపు పాటించాలని ప్రధాని మోదీ పిలుపిస్తే ప్రతిపక్షాలు దేశ ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎబోలా వైరస్ పై అప్రమత్తంగా ఉన్నామని, ఇప్పటివరకు దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు కేంద్ర మంత్రులు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ఒడిశా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు మాంఝీ. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నందున 3 Fలపై దృష్టి పెట్టాలన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫారిన్ కరెన్సీలను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ముంబై SIDBI కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్మలా సీతారామన్. అధికంగా అస్థిరంగా ఉన్న ముడి చమురు ధరలు, అధిక ఎరువుల ధరలు, అధిక బంగారం ధరలతో విదేశీ మారక ద్రవ్యంపై కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ మూడింటికి చెల్లింపులు విదేశీ మారక ద్రవ్యంలోనే చేయాల్సి ఉంటుందన్నారు నిర్మలా. So, high international crude prices and very fluctuating one, high international fertilizer prices, high gold prices, that is creating some challenges on the external front. All these 3 payments will have to be in foreign exchange. There is no rupee trading there. We should please understand the context of these 3 F's. కాక్రోచ్ జనతా పార్టీపై స్పందించేందుకు ఏమీ లేదన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే పాలన చేస్తారని చెప్పారు. CGP కంటే ముఖ్యమైన సమావేశాలపై తాము దృష్టి పెడతామన్నారు. ప్రతి దానిపై ప్రతిస్పందించవలసిన అవసరం లేదన్నారు కిరణ్ రిజిజు.